RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సారయ్య ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. గడిచిన వారం రోజుల నుండి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పెట్టిన ప్రెస్ మీట్ లో మా ప్రియతమ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడిన కోనప్ప, మీరు అధికారం కోల్పోయినందుక లేక వయసు పైబడినందుక దేనికోసం మీరు ఇంత దీనస్థితికి వెళ్లి మతిస్థిమితం లేనట్లు మాట్లాడుతున్నారు. పార్టీలు మారుతూ పబ్బం కట్టుకుంటూ వలస వచ్చిన నీకు ఇంత పౌరుషం ఉంటే మేము తెలంగాణ ముద్దు బిడ్డలం, మేము తలుచుకుంటే మీ పరిస్థితి ఏంది? ఆలోచనతో ముందుకు సాగు లేదా? తాడో పేడో ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఏంటో తడాకా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చూపిస్తాం. తెలంగాణ అమరవీరుల సాక్షిగా ప్రాణత్యాగాలు చేస్తే వచ్చింది. సిర్పూర్ తాలూకా ఉద్యమకారుని అణచివేసే స్వార్థపరులకు పబ్బం కట్టావు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బెజ్జూరు మండల అధ్యక్షులు సారయ్య, ఆర్ఎస్పీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై ఆర్ఎస్పీ, జై ఆర్ఎస్పీ. ఈరోజు బెజ్జూరు మండలంలోని ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత వారం రోజుల నుండి కోనప్ప కానీ, కోనప్ప అనుచరులు కానీ, కోనప్ప వాళ్ళ ఆలీలు కానీ, ఎవరన్నా కానీ ఇండిపెండెంట్గా కానీ అదోటి ఇదోటి అని మాట్లాడుకుంటూ ఆర్ఎస్పీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. బిడ్డ ఖబర్దార్, మీరు ఏమన్నా చేసుకోండి, మీ పార్టీ, మీ సిద్ధాంతం, మీకు ఏమన్నా పార్టీ ఉంటే, మీకు ఏదన్నా అయ్యో అవ్వో ఉంటే, మీరు ఎవరి ఎక్కడున్నలో ఏడున్నలో మీకే తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మాకు తెలియదు. మీరు వచ్చింది ఇన్ని రోజులు పాలించిండ్రు, సరే ఈ సిర్పూర్ తాలూకా ప్రజలు గుర్తించిండ్రు, మిమ్మల్ని నోట్లు వేసిండ్రు, మీరు భయభ్రాంతులకు గురి చేసిండ్రా, మీరు ఏం చేసిండ్రు అనేది దిశపెడితే మీరు కొన్ని రోజులు మమ్మల్ని పాలించిండ్రు. మీరు అద్దురా భయ అంటానం మేము, మీరు అద్దు అంటానం మేము. మీరు ఇంకా ఈయనే ఉంటారంటే మీ ఇష్టం, ఉండుల్లి. ఎందుకంటే ఇక్కడ సంపాదించిన సొమ్మును అక్కడికి కూడా ఖర్చు పెట్టడానికి మేమేవాళ్ళం. ఇక్కడనే ఖర్చు పెట్టాలి, మీరు ఇక్కడనే ఉడగొట్టాలి ఆ పైసలని. మీరు గంటగా కానీ గుంటూరులో కడతాను, మాకు ఎరికే, మా గుంటూరులో మీరు ఏమేం చేస్తున్నారో ఏమేం చేస్తలేదో మాకు అన్నీ తెలుసు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడున్న కార్యకర్తలని మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు 300 మంది ఉండొచ్చు. మేము ఎంతమంది ఉన్నాం? మేము 2 లక్షల మంది ఉంటాం. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తే మాకు దంపలాటలు పెట్టించి మమ్మల్ని మేము కొట్టించుకుంటే, మేము కొట్టుకుంటే, మీరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే అది కరెక్ట్ పరిష్కారం కాదు. ఇట్లా రెచ్చగొడితే జనాల ప్రాణాలు పోతే మేము నష్టపోతాను. మా తెలంగాణ పార్టీలకు మేము ఏమన్నా రేపు కొట్లాడుకోండి, మేము ఏమన్నా నష్టపోతే మేము నష్టపోతాను. మీరు హ్యాపీగా మీరు ఆంధ్రగా వెళ్ళిపోతారు. మీరు ఉన్నారు భయ్, మీరు ఎవరెవరు ఉన్నారు. ఇలా కోనేరు ఫనో వినో ఎవడో ఉన్నాడు, ఏదో మాట్లాడతాను. కరెక్ట్ ఆర్ఎస్పీ అని పేరు వాళ్ళకత్తలేదు, ఆర్ఎస్పీ ఐపీఎస్ ఆట ఏదో. ఇవన్నీ మాట్లాడేదానికంటే మీరు అయ్యాన్ని కాదు, మీరు ఏం చేస్తారో చెప్పుకోండి. మీరు కొట్లాడు, ఎందరి మందిని చంపుకోండి. మేము రెడీగానే ఉన్నాం, సావడానికి రెడీగానే ఉన్నాం. మా నాయకుడే చెప్పిండు కదా, మా నాయకుడు కేసీఆరే చెప్పిండు, మనం కొట్లాడితే రాదు తెలంగాణ, కష్టపడితే వస్తుంది, మనం తెగింపు చేస్తే వస్తుంది, మనం ఉద్యమం చేస్తే వస్తుంది అని అన్నాడు. చచ్చిపోతే తెలంగాణ ఎట్లా వస్తుంది? మమ్మల్ని ఎంతమంది చంపులు మీరు అప్పుడు చంపిన చరిత్ర మీ దగ్గరనే ఉన్నది, ఆంధ్రోళ్ళ దగ్గర. ఇవాళ ఆర్ఎస్పీ గురించి బాగా మాట్లాడతాను భయ్. నువ్వు ఏందో మాట్లాడతాను. ఆర్ఎస్పీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకుంటే గిట్ట బిడ్డ నువ్వు ఇక్కడ ఉండవు. ఆర్ఎస్పీ చరిత్ర గిట్ట తెలుసుకుంటే నువ్వు ఇక్కడ ఉండవు. ఆర్ఎస్పీ చరిత్ర ఆంధ్రలో పోయి అడుగుపోయి, నీ గుంటూరులో అడుగు, నీ ఎక్కడని అడుగు, నీ విజయవాడలో అడుగు, నీ అదేదో ఉన్నది కదా రాయలసీమలో అడుగు, నువ్వు ఎక్కడని అడుగుపో. ఆర్ఎస్పీ చరిత్ర, ఆర్ఎస్పీ ఒక బ్రాండు, ఆర్ఎస్పీ మచ్చలేని నాయకుడు. బిడ్డ ఏమన్నా గిట్ట ఆర్ఎస్పీ గురించి ఏమన్నా అవాకులు చెవాకులు చేస్తే మర్యాదగా ఉండదు. నువ్వు అనుకుంటానవేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే ఉన్నారు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మా ఆర్ఎస్పీ గురించి, ఆర్ఎస్పీతో అందరూ టచ్లు ఉన్నోళ్ళే ఉన్నారు. అందరూ ఆర్ఎస్పీ గురించి హైదరాబాద్ పోతే అందరు కలిసి వచ్చిన వాళ్ళే ఉన్నారు. నువ్వు అనుకుంటాను మీరు ఒంటరి వాళ్ళు అయితే తప్పితే మేము ఒంటరి వాళ్ళం కావు. మీరు అనుకుంటాను 60,000 ఓట్లు పడ్డాయి. అరే 60,000 ఓట్లు మీ ముఖం చూసేయడం పడ్డాయి రాబాయ్. మీ గంత దమ్ము ఎక్కడున్నది రాబాయ్? అది కేసీఆర్ దమ్మును చూసి పడ్డాయి. కేసీఆర్ అనే బ్రాండ్ మీద పడ్డాయి. కేసీఆర్ అనే బ్రాండ్ మీద పడ్డాయి ఓట్లు. కోనప్ప అనే బ్రాండ్ మీద ఓట్లు పడలేదు. కోనప్ప మీద బ్రాండ్ మీద ఓట్లు పడితే గెలవాలి కదా మరి. మేము 45 రోజులు కష్టపడ్డాం, 45,000 ఓట్లు తెచ్చినాం. మీరేం చేసిండ్రు? మా నాయకుడు ఇంకొక రోజు ఉంటే ఇక్కడ ఒక రోజు ఉంటలేడు, అయినా 45,000 ఓట్లు పడ్డాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు అయ్యన్నీ వద్దు, ఈ ఓట్లు పడ్డాయి పడలేదు, మీకు 60,000 ఓట్లు పడ్డాయి అంటాను కదా, అది కేసీఆర్ ముఖం చూసి పడ్డాయి, కేసీఆర్ పథకాల ముఖం చూసి పడ్డాయి.
ఇవాళ ఇది అది అది అని కాదు కానీ కేసీఆర్ పథకాలను చూసి పడ్డాయి. ఇవాళ మీరు ఏమన్నా మాట్లాడుకుంటా అంటారు కదా, ఇప్పుడు ఇండిపెండెంట్గా వస్తామంటారు కదా, రండి ఇండిపెండెంట్గా ఓట్ల ఎలక్షన్లో జనాలు తేలడానికి ఉన్నారు కదా. వీడిని చంపుతాం, వాడిని చంపుతాం, మా వాళ్ళని కావాల్సిన కొడతాం, చంపుతాం, ఇంట్లో మీదకి ఒకటి ఇంద్రాబాయ్. మీ ఇష్టం ఏమీ లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లు చూసుకుందాం.